అధిష్టానం పిలుపు మేరకు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పయనం కానున్నట్లు సమాచారం. ఈవేళ సాయంత్రానికి కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. అధిష్టానం పిలుపు కోసం సీఎం డిప్యూటీ వెయిటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుండి పిలుపు వస్తే ఈవేళ ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత సీఎం డిప్యూటీల ఢిల్లీ పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 4న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని టాక్. ఆషాఢం వస్తుండటంతో 4వ తేదీలోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంచనా. మార్పులు చేర్పులపై పార్టీలో చర్చ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో సీనియర్ నేత ఉత్తమ్ ఉన్నారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఆశావహులు అంతా ఢిల్లీలోనే మకాం వేశారు. కాగా ఈవేళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. శాఖల పనితీరు, ప్రభుత్వ లక్ష్యాలు లాంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని దామోదర రాజనరసింహ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ పై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీశాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈవేళ సాయంత్రానికి కేబినెట్ విస్తరణ మీద ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నవీన్,
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో ఈ నెల 4న మరికొంతమందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం నిన్న రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా సైతం వ్యవహరిస్తుండటంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోద ముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటి వరకు స్పష్టత రాని 1-2 బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేమ్సాగర్ రావు, వివేక్లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా 4 బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారిటీల కోసం 1 బెర్త్, ఎస్టీల కోసం మరో బెర్త్ను ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు సాయంత్రానికి కేబినెట్ విస్తరణకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గవర్నర్తో కూడా సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సమావేశమై అనేక అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు క్యాబినెట్ విస్తరణ సంబంధించినటువంటి అంశాలతో పాటు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశాలపై కూడా రేవంత్ రెడ్డి కూడా చర్చించడం జరిగింది. అయితే రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానంతో ఇటు క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సీనియారిటీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఢిల్లీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమై అన్ని అంశాలపై కూడా వారికి వివరించి చెప్పడం జరిగింది. అంతపాటు రేపు జరిగేటువంటి ఈ యొక్క సమావేశం అంటే రేపు మళ్ళీ ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు బట్టి ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇప్పుడున్నటువంటి ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలపైనే పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకొని తిరిగి ఇటు హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీతకు సంబంధించిన విషయం, ఎందుకంటే ఇటీవల దామోదర్ రాజనరసింహ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. క్యాబినెట్లో ఉన్నటువంటి వారి శాఖలు కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పేసి కూడా వారు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే దానం హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్లో గెలిచినటువంటి దానం ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి కామెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నుండి బీఫామ్ ఇచ్చినటువంటి వారికి మాత్రమే ఇందులో
మంత్రులుగా వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ దామోదర్ రాజనరసింహ చెప్పినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారినాయి. పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కసరత్తు అనేది ఉంటుందనే అంశాలపై కూడా చర్చలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఇటు రేవంత్ రెడ్డితో పాటు బట్టి పొంగులెట్టితో పాటు మరో 2 మంత్రులు కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో కూడా ఈ క్యాబినెట్ విస్తరణ సంబంధించిన అంశాలపై కూడా చర్చకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకి సమాచారం అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ నుంచి ఖాళీ ఉంది, దాంతోపాటు హైదరాబాద్ చెందినటువంటి ఒక మంత్రి పోస్ట్ కూడా ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం కనిపించాలి. ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇస్తే మాత్రం ఇటు దానం నాగేంద్రకి ఇస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మల్లారెడ్డి కూడా తమకి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి వారు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి పర్సనల్గా కలవడం జరిగింది. ఉన్నటువంటి తన సీనియారిటీ కావచ్చు, తను ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తమకి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మల్లారెడ్డి కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. అయితే హోంశాఖ విషయంలో సీతక్కకి ఈ శాఖ కేటాయించవచ్చు అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? శాఖల మార్పుకు సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకొని ఈ యొక్క శాఖల మార్పులు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీతక్కకి హోంశాఖ ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది, వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధిష్టానం నుంచే కొంతవరకు క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంటే మంత్రులు కూడా ఎవరు కూడా స్పందించలేదు శాఖల, అంటే కేవలం దామోదర్ రాజనరసింహనే ఈ అంశాలపైన స్పందించారు. కాబట్టి అధిష్టానం డిసిషన్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.